చూసుకోండి. మనం ఈజియెస్ట్ వేలో చెప్తున్నాం. బుక్ వే ఉండిద్ది అండ్ ఈజియెస్ట్ వే 2 వేలు ఉంటాయి. కాబట్టి కంపేర్ చేస్తూ చక్కగా చదువుకుంటే మొత్తం బిట్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేస్తారు. ఓకే, నెక్స్ట్ మనం 3.7 ఎక్సర్సైజ్ దగ్గరికి వెళ్దాము. చూడండి ఒకసారి. రేణు 75 కిలోలు మరియు 69 కిలోల బరువున్న 2 బస్తాల ఎరువులను కొనుగోలు చేసింది. ఎరువుల బరువున ఖచ్చితమైన సార్లు కొలవగల గరిష్ట బరువు విలువను కనుగొనండి. ఇక్కడ చూడండి, ఒక బ్యాగ్లో 75 కేజీలు ఉన్నాయంట, మరొక బ్యాగ్లో 69 కేజీలు ఉన్నాయంట. ఈ రెండింటినీ కూడా నేను రెండు గిన్నెలు పెట్టి కొలవాలనుకోవట్లా, ఒకటే గిన్నె పెట్టి కొలవాలనుకుంటున్నా. అయితే ఆ గిన్నె బరువు ఎంతో, అంటే ఆ గిన్నె ఎంత బరువుని అలా మోస్తూ ఉంటే కరెక్ట్గా కొలవగలదు. 75ని కరెక్ట్గా, అంటే మిగలకూడదు ఇక. దాంతో పట్టుకొని పోస్తూ ఉంటే కరెక్ట్గా 75 అయిపోవాలి, కరెక్ట్గా 69 అయిపోవాలి. అలా అవ్వాలంటే ఏమి చేయాలి అని అంటే దీన్ని కూడా మనం ఏం చేయాలి, గసాబా ఎంతో కనిపెట్టాలి. ఓకేనా, గసాబా కనిపెట్టాలంటే మనం ఈజియెస్ట్ వే ఎత్తుకున్నాం. 75, 69, 69, 69, ఇక్కడ 6 మిగిలింది. 69, 10 60. సో ఇక్కడ ఎంత మిగిలింది, 9 మిగిలింది. కంటిన్యూ చేద్దాం. 9 మిగిలితే 11 6 66. ఓకే సారీ, 11 6 66 అంటే 3 మిగిలిందండి. ఓకే, 3 మిగిలింది. ఇదిగో 3 రాస్తున్నాను. 3 ఇక్కడ కంటిన్యూ చేయనా, 3 రాశాను. 6 2 3 2 6. ఓకే డన్, 0 వచ్చేసింది కదండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే ఆ రెండింటినీ ఖచ్చితంగా కొలవగలిగిన పాత్ర యొక్క బరువు ఎంత ఉండాలంట, 3 కేజీలు ఉండాలి. అర్థమైందా? ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఆన్సర్స్ అనేవి పెట్టేస్తాం. హెచ్సిఎఫ్ ఎంత, గసాబా 3. దీనికి మళ్ళీ కారణాంకాలు రాసి అవన్నీ చేయాలంటే మనం ప్రతిదానికి కారణాంకాలు రాయాలంటే చాలా కష్టమైపోతామండి. అలా చేయకూడదు ఎప్పుడు. ప్రతిదానికి కారణాంకాలు రాస్తూ స్లోగా వెళ్తే మనం లెక్కలు చేయలేము అసలు. ఇక్కడ చూడండి, 3 అబ్బాయిలు ఒకే స్థలం నుండి కలిసి నడక మొదలుపెట్టారు. వారి అడుగులు వరుసగా 63 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్లు, అలాగే 77 సెంటీమీటర్లు. అందరూ దూరాన్ని అడుగుల్లో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ పూర్తి చేయవలసిన కనీస దూరం, అట్లీస్ట్ కనీసం అని అంటే ఏం చేయాలండి, కసాగు కనిపెట్టాలి. ఏం చేయాలంట, కాసాగుని కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలో చూద్దాం. చూడండి, ఇక్కడ 63 ఉంది. చేద్దాం, డైరెక్ట్గా లెక్క చేద్దాం. 63, 70, అలాగే 77. ఈ విధంగా 3 సంఖ్యలు ఉంటే ఈ 3 సంఖ్యలకి కసాగుని కనిపెట్టాలి. కసాగు అంటే ఎంత ఉంది చెప్పాలంటే మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక టేబుల్తో చేయాలండి. ఇక 2 టేబుల్ వేసాను. 2 టేబుల్ 63లో క్యాన్సిల్ అవుద్దా, క్యాన్సిల్ కాదు. 70లో క్యాన్సిల్ అవుద్దా, అయింది. 30 సార్లు క్యాన్సిల్ అయింది. తర్వాత 77లో క్యాన్సిల్ కాదు, క్యాన్సిల్ వేసేసాను. తర్వాత 3 టేబుల్ వేసాను. నువ్వు ఇష్టం వచ్చిన టేబుల్ తీసుకో, నీకు నచ్చిన టేబుల్ తీసుకొని ఆ టేబుల్తో మనం క్యాన్సిల్ చేస్తూ వెళ్ళడమే. ఇక్కడ 3 ఎక్కం 21 సార్లు, అదే 3 ఎక్కం ఇంకా 35లో క్యాన్సిల్ కాదు, 77. ఇంకా ఈజీగా చేద్దామండి. ఇక్కడ ఒక్క నిమిషం. 63, 70, 77కి కసాగు చేయాలండి. చేయాలిగా. ఇక్కడ 7 ఎక్కం 9 ఏళ్ళు 63, 10 ఏళ్ళు 70, 11 ఏళ్ళు 77 అయిపోయిందా? 9, 10, 11 ఈ మూడిట్లో క్యాన్సిల్ అయ్యే నెంబరు అసలు ఏదన్నా ఉందా? 9, 10, 11లో క్యాన్సిల్ అయ్యే నెంబరు ఏదీ లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా 7 ఇంటూ 9 ఇంటూ 10 ఇంటూ 11ని మల్టిప్లై చేయాలి. ఈ మూడిట్లో క్యాన్సిల్ అయ్యేది ఏదన్నా ఉంటే మనం మల్టిప్లై చేస్తాం. ఏదీ లేనప్పుడు మనం ఏం చేయగలం, మొత్తాన్ని గుణిస్తే 6930. మీరు గుణకారాలు చేసేటప్పుడు కుదురుగా స్లోగా చేయండి. 9 ఏళ్ళు 63, 11 693 ఇంటూ 10 అంటే 0. అర్థమవుతుందండి? ఆ విధంగా స్లోగా మనం ఆన్సర్స్ అనేవి చేసేయటమే. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది, 6930. అంటే అందరూ దూరాన్ని అడుగుల్లో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ పూర్తి చేయవలసిన దూరం ఎంతండి, 6930. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఒక గది పొడవు వెడల్పు మరియు ఎత్తు వరుసగా 825 సెంటీమీటర్లు, 675 సెంటీమీటర్లు మరియు 450 సెంటీమీటర్లు. గది యొక్క 3 కొలతలు సరిగ్గా కొలవగల పొడవైన టేపు. సరిగ్గా కొలవాలి. ఇక చూడండి, సరిగ్గా ఖచ్చితంగా అంతలా కొలవాలి అని అంటే ఎక్కువ రాకూడదు, తక్కువ రాకూడదు. ముందు ఏం చేసాం ఇందాక ఫస్ట్ లెక్కలో బరువు కనుక్కున్నాం. ఆ బరువు కనుక్కున్నప్పుడు ఖచ్చితంగా కొలవగలిగిన పాత్ర అన్న, సరిగ్గా కొలవగలిగిన పొడవైన టేపు, ఇట్లాంటి పదాలు ఉపయోగించినప్పుడు మనం హెచ్సిఎఫ్ అని కనిపెట్టాలి. సింపుల్, హెచ్సిఎఫ్ని కనిపెట్టాలి. పెద్ద నెంబర్లు తీసుకుని, చాలా పెద్ద పెద్ద నెంబర్లు అయినప్పటికీ మనం ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన పని లేదు. 825, 675 ఈజీగానే వస్తుంది. చూడండి, మనం కనుక కరెక్ట్ వేలో కరెక్ట్ ప్రాసెస్లు కనుక చేస్తున్నాం అనుకో, ఎట్టి పరిస్థితుల్లో లెక్క అనేది రాంగ్ అనేది రాదు. ఒక్క 675, 675 మైనస్ చేస్తే 5లో 5 మైనస్ చేస్తే 0, 12లో 7 మైనస్ చేస్తే ఇక్కడ 3 5 కాబట్టి 50. ఒకటి బారో ఇచ్చామండి, 7లో 1 మైనస్ చేస్తే ఓకే 150. 675 డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. చూడండి, 15 నాళ్ళ 60 కాబట్టి 4 150లో 600. సో 75 అనేది వచ్చింది. ఈ 75తో 150ని డివిజన్ చేస్తే 2 75 150 కాబట్టి సో మొత్తం మీద ఇది లాస్ట్ డివైజర్ వచ్చింది. అయిపోవాలి లెక్క. ఈ ప్రస్తుతానికి 75 వరకు వచ్చింది. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో నెంబర్ ఉంది, అదే 450. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్, ఇక్కడ 75 మిగిలింది కదా, ఇందాక నుంచి చేస్తున్నాం మనం. 75తో 450ని కంటిన్యూషన్ చేయాలి. 75 2 150, 75 3 225, 75 4 ఓకే 375. ఓకే, 450లో మొత్తం మీద 75 అనేది 6 సార్లు క్యాన్సిల్ అయింది. 6 75లు 450. మొత్తం మీద ఇది లాస్ట్ చివరిగా మిగిలిపోయింది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 75. హెచ్సిఎఫ్ ఎంతండి? 75. ఇంత పెద్ద లెక్క అయినా సరే అంతా రాయకుండా, కారణాంకాలు అనేవి ఏవీ రాయకుండా మనం ఆన్సర్ ఎలా కనిపెట్టాం చూసారా, ఎంత ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఎప్పుడు కంటిన్యూస్ డివిజన్ మెథడ్లో చేసినప్పుడు. లేకపోతే 825 కారణాంకాలు ఏంటి, 675 కారణాంకాలు ఏంటి, 450 కారణాంకాలు ఏంటి, ఇవన్నీ కనుక మనం చేసుకుంటూ పోయామనుకోండి, మనం ఆన్సర్స్ అనేవి అస్సలు కనిపెట్టలేము, చాలా కష్టమైపోతాం. అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీరు కంటిన్యూస్ డివిజన్ మెథడ్లోనే హెచ్సిఎఫ్ని కనిపెట్టడం చేసుకోండి. ఇక్కడ చూడండి, 6, 8, 12లచే ఖచ్చితంగా భాగించబడే అతి చిన్న సంఖ్య 3 అంకెల సంఖ్య అన్నాడు. అతి చిన్న 3 అంకెల సంఖ్యని ఎలా కనిపెట్టాలి? ఇదొక ట్రిక్ అండి, నేను చెప్తాను చూడండి ఒకసారి. 6, 8, 12లచే భాగించబడే అతి చిన్న 3 అంకెల సంఖ్య అన్నప్పుడు అతి చిన్న 3 అంకెల సంఖ్య అనొచ్చు, అతి చిన్న 4 అంకెల సంఖ్య అనొచ్చు, అతి చిన్న 5 అంకెల సంఖ్య అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దానికి ఎలా కనిపెట్టాలో చెప్తా. అతి పెద్ద సంఖ్యన అడిగినా, అతి చిన్న సంఖ్య అడిగినా ఈ మోడల్లో మాత్రం ఫస్ట్ మనం ఎల్సిఎం చేయాలి. 6, 8, 12కి ఎల్సిఎం చేస్తున్నాను. ఎల్సిఎం చేస్తుంటే 3 ఎక్కం 2 3 6, 8లో క్యాన్సిల్ అవ్వదు, 4 3 12 అండి. 2 ఎక్కం క్యాన్సిల్ అయ్యింది అన్నింటిలో, 1 4 2 ఇక అయిపోయింది. సో ఇక్కడ ఓకే, ఇక్కడ 2వ ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 1 సారి. ఇక ఉన్నట్టు మల్టిప్లై చేద్దాం. 3 × 2 × 2 × 2 3 రెళ్ళు 6, 6 రెళ్ళు 12, 12 రెళ్ళ 24 అనేది మీకు కావలసిన ఎల్సిఎం. 24 అనేది ఎల్సిఎంగా వస్తే ఈ 24తో చేసేస్తే అక్కడ లెక్క అయిపోలా. ఏం చేయాలో చెప్తున్నా చూడండి ఒకసారి. 24 వచ్చిందండి ఇందాక మనకు లెక్కలో, అదేంటి ఎల్సిఎం. అయితే మనం ఏం చేయాలి, 3 అంకెల కనిష్ట సంఖ్య కనిపెట్టాలంట. 3 అంకెల కనిష్ట సంఖ్య కనిపెట్టాలంటే ఏం చేయాలి? 24 అయితే ఎల్సిఎం వచ్చిందని గుర్తుపెట్టుకో. 3 అంకెల కనిష్ట సంఖ్య చేయాలంటే ముందు 3 అంకెల కనిష్ట సంఖ్య రాయి. ముందు 1 పక్కన 2 సున్నాలు పెడితే 3 అంకెల కనిష్ట సంఖ్య. అయితే ఇది 24తో డివిజన్ అయిద్దా చూడాలి. ఫస్ట్ ముందు 24తో భాగించి చూడాలి. 24 అంటే 4 24లు 96. శేషం ఎంత వచ్చింది? శేషం అనేది 4గా వచ్చింది. ఎప్పుడైనా కనిష్ట సంఖ్య చెప్పున్నా, మళ్ళీ చెప్తున్నా చూడు, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా సరే కనిష్ట సంఖ్య తెలుసుకోవాలి అంటే నువ్వు ఇక్కడ శేషం ఎంత ఉందో, మళ్ళీ నేను చెప్తున్నాను, కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఇట్లాంటి మోడల్లో కనిష్ట సంఖ్య అన్నప్పుడు ఈ రెండిటికి మధ్యలో తేడా ఎంత ఉందో గమనించు. 24కి 4కి మధ్యలో తేడా 20 ఉంది. కాబట్టి నువ్వు ఈ 20ని ఇక్కడ ఎంత డివిడెంట్ 100కి యాడ్ చేయాలి. ఓకేనా? 100కి యాడ్ చేస్తే 120 అనేది వస్తుంది.
అర్థమైందా? 100కి 20 యాడ్ చేస్తే 125 అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం లెక్క అయితే జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనండి, ఇంక అయిపోయింది. ఆ ఒక్క స్టెప్ వేయడం వస్తే ఎప్పుడు కనిష్ట సంఖ్య అన్నప్పుడు శేషం ఎంత ఉందో ఎల్సిఎం కనిపెట్టాలి. ఎల్సిఎంతో 3 అంకెల కనిష్ట సంఖ్య ఎంత? 100. 100ని 24తో డివిజన్ చేసినప్పుడు ఎంత అయితే శేషం వచ్చిందో ఆ శేషానికి డివైజర్కి అంటే విభాజకానికి శేషానికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో చూసి ఆ డిఫరెన్స్ని కలిపేయాలి. దేనికి? డివిడెంట్కి. ఈ విధంగా చేస్తే మొత్తం మీద మనకి ఎంత వచ్చిందండి? ఆన్సర్ 120. ఇదిగో 120 అనేది ఆన్సర్గా వచ్చింది. అప్పుడు కూడా మీరు గుణిజాలు ఇవి అన్నీ ఏ అవసరం లేదు. ట్రిక్ అయితే ఎల్సిఎం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎంను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆ ఎల్సిఎంతో 3 అంకెల అతి కనిష్ట సంఖ్య 3 అంకెలు అన్నారనుకో 3 డిజిట్లు రావాలి. ఒకటి పక్కన 2 సున్నాలు పెట్టుకోవాలి. అదే 3 అంకెల పెద్ద సంఖ్య అంటే 3 9 పెట్టుకోవాలి. సింపుల్. ఇక్కడ రెండో లెక్క అదే ఇచ్చారు చూడండి ఒకసారి. 8 10 12లచే ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్యను నిర్ణయించండి అన్నారు. నిర్ణయించేద్దాం. ఇక్కడ చూడు 8 10 12కు ముందు ఎల్సిఎం కట్టే. 8 10 12కి ఎల్సిఎం కట్టాలంటే ఫస్ట్ రెండో ఎక్కం 4 రెళ్ళ 8 5 రెళ్ళ 10 6 రెళ్ళ 12. ఓకే, రెండో ఎక్కం 2 రెళ్ళ 4 5లో క్యాన్సిల్ అవ్వదు 3 రెళ్ళ 6. ఇక 2 5 3లో అసలు భాగించబడే సంఖ్యలు ఏవి లేవు కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3. ఓకే, 2 రెళ్ళ 4 4 5 20 23 60. అయితే ఇక్కడ 4 5 6 2 ఎక్కం 2 5 3 సరిపోయింది. 5 15 15 రెళ్ళు 30. ఓకే, ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఒక 2 ఉంది కదా, ఇది ఒక 2 అండి. 2 2 మరి ఈ 2 మొత్తం మీద ఈయన కలిపితే 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 8 5 40 43 120 అనేది ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది, బాగుంది. అయితే ఈ 120 వచ్చేసగానే మన లెక్క అయిపోయిందని కాదు. ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగాడు చూడు. అతి పెద్ద 3 అంకెల సంఖ్యను నిర్ణయించండి. నువ్వు అతి పెద్ద 3 అంకెల సంఖ్య అంటే ముందు నువ్వు అతి పెద్ద నార్మల్గా 3 అంకెల సంఖ్య ఎంతో రాయి. 3 అంకెల సంఖ్యలో పెద్దదంటే 3 9లు రాయటమే. వెరీ గుడ్. దీన్ని 120తో భాగించాలి. 120తో భాగించాలి, అర్థమవుతుందండి? 120 దీన్ని 999ని 120తో భాగిస్తే 8 సార్లు క్యాన్సిల్ అవుతుందండి. 9 12 120 12 96 0. ఓకే, 960 కాబట్టి ఇక్కడ 39 అనేది రిమైండర్ మిగిలింది. నువ్వు ఏమి చేయవసరంలా. పెద్దది అన్నప్పుడు అతి పెద్ద సంఖ్య అన్నప్పుడు చాలా సింపుల్. ఏం చేయాలి సార్? చిన్న సంఖ్య అంటే దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందో చూసి కలిపావు. కానీ ఇక్కడ అసలు కలపాల్సిన అవసరం అలా లేదు, డైరెక్ట్గా తీసేయడమే. దేంట్లోనే తీసేయాలి, దీంట్లోనే తీసేయాలి. సో 999 మైనస్ 39 డైరెక్ట్గా 960. అర్థమైందండి? డైరెక్ట్గా ఎంత వచ్చింది? 960 అనేది నీకు వచ్చేసింది. ఆ 960 అనేది దేంతో ఖచ్చితంగా భాగించబడుతుంది? 3 అంకెల దీంతో అంటే 8 10 12చే ఖచ్చితంగా భాగించబడుతుంది. 8 10 12చే ఖచ్చితంగా భాగించబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్య అంటే 999 వేసుకొని వచ్చిన ఎల్సిఎంని వాటిలో నుంచి మైనస్ చేయాలి. ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 ట్యాంకర్లలో వరుసగా 403 లీటర్లు 434 లీటర్లు 465 లీటర్ల డీజిల్ ఉన్నాయి. 3 ట్యాంకర్ల డీజిల్ను ఖచ్చితమైన సార్లు కొలవగల కంటైనర్ పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనండి. ఏమడుగుతున్నారు? గరిష్ట సామర్థ్యం. మీకు ఇందాకే చెప్పాను, గరిష్ట సామర్థ్యం అంటే ఏం చేయాలి? గసాబా చేసేయాలి. ఇంకా మాట్లాడకుండా మనం ఫాస్ట్గా చేసేద్దాం. 465ని 434చే భాగించాలి. ఒక్క 434 434 1 3 31. సో 31చే 434ని డివిజన్ చేయాలి. ఇదిగో 434 ఎంత వచ్చినా చేయాలండి. ఈ 434లో 31 అనేది క్యాన్సిల్ అవుతుందా అంటే అవుతుంది. 14 సార్లు. ఎన్నిసార్లు? 14 సార్లు అయితే 434 వస్తుంది. సో డివిజన్ చేస్తే 0. సో ఇది లాస్ట్ డివైజర్. అయితే అయిపోలేదుగా లెక్క. మళ్ళీ ఏముంది? ఇక్కడ 403 కూడా ఉంది, ఉందా? 403ని కూడా 31 డివిజన్ చేసిద్ది. 31 అనేది 403ని 13 సార్లు డివిజన్ చేసిద్ది. 13 సార్లు డివిజన్ చేస్తే 403. సో ఇక్కడ కూడా శేషం అనేది 0 వచ్చింది. కాబట్టి మనకి లాస్ట్ డివైజర్ ఇదే కాబట్టి గసాబా. ఇక్కడ చూడండి, కంటైనర్ పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుగొనండి. ఖచ్చితమైన సార్లు
ఇందాక మనం మాట్లాడాం ఆల్రెడీ. ఖచ్చితమైన సార్లు ఇలాగ వచ్చిందంటే మనం ఖచ్చితంగా అక్కడ ఏం వాడాలి? గసాబా అని వాడాలి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఓపిక్గా వినాలి, నేర్చుకోవాలి, తప్పదు. 6, 15, 18 భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 5 వచ్చే అతి చిన్న సంఖ్యను కనుగొనండి. 6, 15, 18 భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 5 వచ్చే అతి చిన్న సంఖ్య అంట. ప్రతి సందర్భంలో 5 శేషం రావాలంటున్నానండి. అప్పుడు మనం ఒక ప్రాసెస్లో చేయొచ్చు. 6 భాగించినప్పుడు 5 శేషం రావాలి అన్నిటితో అన్నప్పుడు మనం ఒకటి చేయొచ్చండి. ముందు 6కి 15కి 18కి ఎల్సిఎం కట్టేద్దాం. 6, 15, 18కి ఎల్సిఎం కట్టామంటే 3 2 సార్లు 5 సార్లు 6 3 18 సార్లు, 2 ఎక్కం ఒకసారి 5లో పోదో, దీంట్లో 3 సార్లు. సో 5 3 15, 15 30, 30 90. నేను ఎల్సిఎం చేతగా అన్నిటినీ మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ అన్నీ రాస్తే మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి అర్థమైంది కదా, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇంకా 90 వచ్చింది అనుకోండి. ఈ 90కి 90 అనేది అన్నిటితో ఇప్పుడు భాగించబడుతుంది. ఎల్సిఎం అంటే అన్నిటితో భాగించబడే సంఖ్య. కనిష్టం ఇక అదే లీస్ట్ 90 అనేది ఈ 6, 15, 18 చేరే మూడింటితో భాగించబడే చిన్న సంఖ్య. అన్ని దేనితో భాగించడానికి ఎంత శేషం వస్తుందంట? 5 అనే శేషం వస్తుందంట. 5 శేషం రావాలంటే 5ని కలపాలి. అర్థమైందండి? 5 శేషం రావాలంటే 5ని కలపాలి. కాబట్టి ఈ 95 అనేది 6 భాగించినప్పుడు 5 శేషం వేస్తుంది, 15 భాగించినప్పుడు 5 శేషం ఇచ్చింది, 18 భాగించినప్పుడు 5 శేషం ఇచ్చింది. ఎప్పుడైనా సరే శేషం ఇంత రావాలన్నప్పుడు మీరు ఎల్సిఎం చేసి ఆ శేషం ఎంత రావాలి అని వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని కలపండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 18, 24, 32 చేత భాగించబడే అతి చిన్న 4 అంకెల సంఖ్యను కనుగొనండి. అతి చిన్న 4 అంకెల సంఖ్యను కనుక్కోవాలంట. అతి చిన్న 4 అంకెల సంఖ్యను కనుక్కోవాలంటే ఇందాక నుంచి మనం ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యాం. ఏంటంటే ఏం ప్రాసెస్ ఫాలో అయ్యాం చూడండి, నేను చెప్తాను. ఇక్కడ ఎల్సిఎం వరకు ఇక్కడ టెస్ట్ చేద్దాం. మళ్ళీ రాయడం అంటే టైం అయిపోతుంది. 18, 24, 32కి ఎల్సిఎం కట్టారండి. ఎల్సిఎం కడితే మొత్తం మీద మనకు వచ్చిన ఎల్సిఎం ఎంత? 288. ఈ 288 అనేది 4 అంకెల సంఖ్య కాదు కదా. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు 4 అంకెల సంఖ్యను కనుక్కోవాలి. సింపుల్, 1 పక్కన 3 సున్నాలు పెడితే అతి చిన్న 4 అంకెల సంఖ్య. దీన్ని 288తో ఫస్ట్ డివిజన్ చేయి. దీన్ని 1000ని 288తో డివిజన్ చేసామనుకో సుమారుగా ఒక 3 సార్లు వచ్చింది. ఎందుకంటే 900 అంతే. 8 3 24 అండి. 2 ఉందా? 8 3 24, 2 26, 2 3 2s are 6, 6 + 2 8, 864. మైనస్ చేస్తే 10లో 4 మైనస్ చేస్తే 6, 9లో 6 మైనస్ చేస్తే 3, 9లో 8 మైనస్ చేస్తే 1, 136 అనేది వచ్చింది. నేనేం చెప్పాను? అతి చిన్న సంఖ్య కావాలి అంటే నువ్వు ఈ రెండింటికి ముందు డిఫరెన్స్ ఎంతో చూడు. 288కి 136 డిఫరెన్స్ ఎంతంటే 8లో 6 మైనస్ చేస్తే 2, 8లో 3 మైనస్ చేస్తే 5, 2లో 1 మైనస్ చేస్తే 1. ఈ 152 దేనికి కలపాలి? 1000కి కలపాలి. సో 1000 + 152 దట్ ఈజ్ ఈక్వల్ టు 1152. ఆన్సర్ 1152. 100% రైట్ ఆన్సర్. అర్థమైందండి? మీరు ఇంకా ఏ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు సింపుల్గా 1152 పెట్టచ్చు. లేదా ఇదిగో ఇక్కడ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యారు చూడండి. 288 వచ్చింది. మళ్ళీ మీరు ఆ 288ని × 2 × 3 × 4 అలా చేసుకుంటా 4 అంకెల సంఖ్య వచ్చే వరకు మల్టిప్లై చేయాలి. ఈ మెథడ్ ఫాలో అయినా పర్లేదు, వస్తుంది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ 10వ లెక్క మాట్లాడదాం. క్రింది సంఖ్యల కసాగుని కనుగొనండి. కాసాగు కనుక్కోవాలంటండి చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. 9 4లో పోయే టేబుల్ ఏదీ లేనప్పుడు 9 4కి కనుక్కోమన్నాను. 2 నెంబర్లు ఇచ్చినప్పుడు కసాగు 2 కానీ ఎన్నైనా సరే వాటిల్లో ఏదన్నా ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతే మనం ఏదైనా చేయొచ్చు. లేకపోతే ఆ రెండింటిని గుణించేస్తే చాలు, కసాగు అనేది వచ్చేస్తుంది. 9 4 ఎంత అండి? 36. అర్థమైందా? 9 4 ఎంత? 36. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, 12 మరియు 5. 12 మరియు 5. 12, 5కి ఏదైనా టేబుల్ వద్ద అసలు ఆ రెండింటిలో ఏదైనా క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉందా? లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలి? నువ్వు రెండింటిని మల్టిప్లై చేయడమే. 12 5 ఎంత అండి? 60. అయిపోయింది. 12 5ల కసాగు ఎంత? 60. 9 4 కసాగు ఎంత? 36. 6 మరియు 5 క్యాన్సిల్ అయ్యేది ఏది లేదు. 6 5ల 30. అయిపోయింది ఆన్సర్. 15 మరియు 4. 15 4ల మధ్య కసాగు ఎంత? 15 4ల 60. అంటే
ఈ వేటిలో కూడా ఉమ్మడి కారణాంకాలు లేవు. ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేకపోతే ఒకటి అనేది ఉమ్మడి కారణాంకం ఎలాగ ఉంటుంది, వాటిని ఏమంటారు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు అనేది, సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు అనేది వాటి యొక్క లబ్ధం అవుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క గసాబా ఏమో ఒకటవుతుంది, సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క కసాగు ఏమో వాటి యొక్క లబ్ధం ఎంతైతే అంత అవుతుంది. ఆ పాయింట్ని గుర్తులో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం. ఒక సంఖ్య మరొక సంఖ్యకు కారణాంకంగా ఉందనుకో, క్రింది సంఖ్యల కసాగును కనుగొనండి. 5 అనేది 20కి కారణాంకం అయినప్పుడు ఏమీ లేదు. 5 అనేది 20 కారణం అనుకో 5ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకు సార్, ఇక డైరెక్ట్గా మిగిలిపోయిందంటే 20. 5 అనేది 20కి కారణాంకం, 25కి కారణాంకం కాదు. 5 20కి కారణాంకం. అలాంటప్పుడు 20 అనేది మాత్రం కన్సిడర్ చేస్తే చాలు. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు నువ్వు 5 తీసుకున్నా, 20 తీసుకున్నా, 5వ ఎక్కం ఒక్కసారి వేస్తావు, దీంట్లో 4 సార్లు వేస్తావు. ఇక్కడ 5 4లు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది, 20 అనేది వచ్చింది. అంటే ఒక సంఖ్యకు కారణాంకం కనుక ఇచ్చిన సంఖ్యలో ఉంటే ఆ కారణాంకాన్ని కొట్టేయచ్చు. కొట్టేసి రిమైనింగ్ నెంబర్స్కి మాత్రమే మనం కసాగని కనిపెడితే సరిపోద్ది. ఇప్పుడు 6 ఉంది, 6 18. ఇక మళ్ళీ చేయాల్సిన అవసరం లేనే లేదు. మళ్ళీ సపరేట్గా 6 అనేది 18కి కారణాంకం కొట్టే, అసలు 6ని కొట్టేసి 18ని కొట్టేయద్దు, 6ని కొట్టేస్తే 18 మాత్రం మిగిలింది. 18 అనేదే మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 12 మరియు 48ల కసాగు అన్నారు. 12 48ల కసాగు అంటే 12 4 12 48. 12కి కొట్టేయచ్చు, 12 అనేది ఫ్యాక్టర్ కాబట్టి 4 12 48. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 9 45. 9 అనేది కూడా 45కి కారణాంకమే. కారణాంకాన్ని కొట్టేయచ్చు, ఇబ్బంది లేదు. మిగిలిపోయిన 45 అనేదే దాని యొక్క కసాగు అవుతుంది. మిగిలిపోయిన 45 దాని యొక్క కసాగు అనేది అవుతుంది. అయిపోయింది. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి. ఆ ఉదాహరణలు కూడా మనం చేద్దాము. 68 యొక్క అన్ని కారణాంకాలని రాయండి. ఒక్కసారి ఫాస్ట్గా వీటికి ఆన్సర్లు పెట్టేద్దాం. 68 ఎలా రాయాలని చెప్పాం, ఇలా రాయండి. ఈ ప్రాసెస్లో రాయండి. 2 ఎక్కం 2 34ల 68. 3 క్యాన్సిల్ అవ్వదు. ఓకే. 4 7 4 ఓకే. 17 4ల 68. ఓకే. 5 అనేది క్యాన్సిల్ అవ్వదు. 6 క్యాన్సిల్ అవ్వదు. 6 11ల 66 కానీ 6 క్యాన్సిల్ అవ్వదు. 7 కూడా క్యాన్సిల్ అవ్వదు. 8 64 క్యాన్సిల్ అవ్వదు. 9 క్యాన్సిల్ అవ్వదు. 10 క్యాన్సిల్ అవ్వదు. ఇక ఇంకేమీ క్యాన్సిల్ అవ్వట్లేదు. ఇంకేమీ క్యాన్సిల్ అవ్వనప్పుడు ఏం క్యాన్సిల్ అవ్వద్ది, 1 నుంచి మీరు అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా రాసేసాం. దీని అర్థం ఏంటి, 4 17 మధ్యలో ఇంకేమున్నాయి, 5 నుంచి 16 ఉన్నాయి. ఆ సెట్లో ఏమన్నా వస్తే రావాలి. 5 6 7 అలా మీరు 16 వరకు చెక్ చేసుకుంటే చాలు. అర్థమైందా. ఇప్పుడు 2 34 మధ్యలోనే 4 17 ఉన్నాయి. ఇంకా అలా ఒక్కొక్కటి కిందకు వస్తున్నారనుకో అయిపోద్ది. ఇక కారణంగా 1 2 4 68 34 78. ఈ విధంగా ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ 36 యొక్క కారణాంకాలు రాయమన్నారు. చూసేద్దాం. చూడండి ఎలా రాయాలి. ఫస్ట్ 1 36 36, 2 18 2 36, ఓకే. 3 12 3 36, 4 9 4ల 36, ఇంకేమున్నాయి 6 6లు 36. 6ను ఒకసారి రాస్తే చాలుగా. ఇప్పుడు చూడండి అయిపోయింది ఆన్సర్. 1 2 3 4 6 9 12 18 36 అయిపోయిందండి ఆన్సర్. ఎలా రాశాను చూసారా. ఒక్కసారి రాస్తే చాలు. 6ని 2 సార్లు రాయాల్సిన అవసరం లేదు. సరదాగా మళ్ళీ 2వ సారి రాస్తానన్నా దానికి ఏమీ వాల్యూ ఉండదు. అర్థమైందండి. నెక్స్ట్ 6 యొక్క మొదటి 5 గుణిజాలను రాయండి. గుణిజం అంటే మల్టిపుల్స్, ఎక్కాలండి. 6 1ల 6, 6 2ల 12, 6 1ల 6, 6 2ల 12, 6 3ల 18, 6 4ల 24, 5 6ల 30 అయిపోయింది ఆన్సర్. మొదటి 5 గుణిజాలంటే ఈ విధంగా రాయాలి. 6 ఎక్కం రాయాలి. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. 15 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలను రాయండి. ప్రధాన సంఖ్యలు మాత్రమే అంట. 1 ప్రధాన సంఖ్య కాదు. 2 3 5 7 9. 9 ప్రధాన సంఖ్య అవుద్దా, అవదో. కాబట్టి 11 13 15 కూడా ప్రధాన సంఖ్య కాదు. మీకు డైరెక్ట్గా వచ్చేస్తా అనిపిస్తూ ఉంటుంది 9 15 9. అసలు 9 15 ప్రధాన సంఖ్యలు కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
75, 60 మరియు 210 యొక్క సామాన్య కారణాంకాలను కనుగొనండి. అంటే ఉమ్మడి కారణాంకాలను కనుగొనండి. దీనికి ఒక ట్రిక్ చెప్పానండి మీకు. ఉమ్మడి కారణాంకాలను కనుగోవాలంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు, హెచ్సిఎఫ్ కనిపెట్టేసే. ఫస్ట్ ఏం కనిపెట్టాతో హెచ్సిఎఫ్ని కనిపెట్టేసి 210, 60, 360ల ఇది 60 అండి, 60 360ల 180, 180 కాబట్టి ఇక్కడ 30, 30కి 2 సార్లు క్యాన్సిల్ అవుద్ది. సో అయిపోయింది 30. 30ని 75ని చేయాలి, ఉంది కదా, కంటిన్యూ చేయాలి. సో 75 30తో చేస్తే 2 30ల 60, సో 15 వచ్చింది. ఈ 15ని 30 చేసేస్తే 2 15ల 30. ఇప్పుడు నేను ఏం కనిపెట్టా, హెచ్సిఎఫ్ని కనిపెట్టా. అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 15. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 15 అయితే ఉమ్మడి కారణాంకాలు తెలియాలంటే 15 యొక్క కారణాంకాలు ఏవైతే ఉంటాయో అవే ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. సామాన్య కారణాంకాలను ఎలా కనిపెట్టవచ్చు, హెచ్సిఎఫ్ అని చేసి హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్ రాస్తే. ఫ్యాక్టర్స్ రాయడం ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు డిస్కస్ చేసాం. ఫ్యాక్టర్ అంటే కారణాంకం. 15 కారణాంకాలు రాస్తున్నాం చూడండి. 15, 15, 3 5లు 15, అంటే 1 3 5 15. అంతే ఆన్సర్ అయిపోయింది. 15 యొక్క కారణాంకాలు ఏంటి, 1 3 5 15. ఈ విధంగా పెట్టుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది, ఇబ్బంది లేకుండా, మీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 3 4 9 యొక్క సామాన్య గుణిజాలను కనుగొనండి. ఇక్కడ చూడండి, సామాన్య కారణాంకాలు కనుక్కోవాలంటే నువ్వేం చేయాలి, హెచ్సిఎఫ్ని చేయాలి. అదే సామాన్య గుణిజాన్ని కనుక్కోమంటే నువ్వేం చేయాలంటే ఎల్సిఎంని కనిపెట్టాలి. సో 3 4 9 యొక్క ఎల్సిఎం కసాగుని కనిపెడితే, ఇప్పుడు ఇందాక మాట్లాడాం ఉమ్మడి అంటే 9కి 3 అనేది కారణాంకం. ఒక సంఖ్య మరొక సంఖ్య కారణాంకం అయితే కారణాంకాన్ని కొట్టేయచ్చు అని చెప్పాం. ఇక ఏం మిగిలినాయి, 9 4 మిగిలినాయి. 9 4లో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుద్దా, అవ్వవు. 9 క్యాన్సిల్ అవునప్పుడు ఏం చేసాం, ఫస్ట్ మోడల్లో ఈ రెండింటిని ఇంటూ చేసాం, అయిపోయిందిగా. 9 4 ఎంత, 36. సో నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, సామాన్య గుణిజాలను కనుగొనండి. ఈ 36ని కనిపెట్టేసిన తర్వాత ఎన్ని కనిపెట్టమన్నాడు, కొన్ని సామాన్య గుణిజాలు కొన్ని కనిపెట్టమన్నాడు. కాబట్టి మనం ఒక 3 2 3 కనిపెడతాం. 36 ఎక్కువ వేయటమే గుణిజం అంటే మల్టిపుల్స్. 36 36 2 72, 36 3 108 అండ్ సో ఆన్. ఈ విధంగా చక్కగా ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ 2 కాన్సెప్ట్లు చెప్పని చూడండి. సామాన్య కారణాంకాలంటే ముందు హెచ్సిఎఫ్ని కనిపెట్టి, అంటే గసాబాని కనిపెట్టి దానికి కారణాంకాలు రాయాలి. సామాన్య గుణిజాలంటేనేమో ఎల్సిఎం కనిపెట్టి ఆ ఎల్సిఎంకి మల్టిపుల్స్ రాయాలి, గుణిజాలు రాయాలి. పాయింట్ అర్థమైందా, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 981 ప్రధాన కారణాంక విభజనను కనుగొనండి. ఇంకా దీనికి ఆప్షనే లేదు. 980 అనే నెంబర్ని తీసుకొని జాగ్రత్తగా వేసేద్దాం చూడండి. 7వ ఎక్కం 1 7 7, ఇక్కడ 28 మిగిలింది, 4 7 28 0. అగైన్ 7వ ఎక్కం 2 7 14 0. ఇంకా 5వ ఎక్కం పోద్ది. 5వ ఎక్కం 4 5 20, 4 వచ్చింది కాబట్టి 2 2. ఇక 2ని మళ్ళీ వేసినా ఏమవుతాయో అయిపోయినాయి కాదు. కారణాంక విభజన చిన్న నెంబర్ల నుంచి పెద్ద నెంబర్లు రాస్తున్నానండి. 2 × 2 × 5 × 7 × 7 అయిపోయింది. 2 × 2 × 5 × 7 × 7 ఈ విధంగా చేయాలి. అదే కారణాంక విభజన. ఓకేనా, ఈ విధంగా ప్రధాన కారణాంక విభజన అంటే ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు. ట్రిక్ లేదు, ట్రిక్ చేయడానికి కూడా అవకాశం లేదు. వేరే అనుకో ట్రిక్స్ ఎన్ని చెప్తున్నాం చూడండి. ప్రతి సమ్మకి మనం ట్రిక్స్ వైజ్గానే చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇటువంటి సమ్మల్ని ఇంకా వేరే మోడల్ ఏది లేదు కాబట్టి ఒకటే మోడల్ ఎవరు చెప్పినా అదే చేయాలి. 12 18 యొక్క కసాగును కనిపెట్టండి. చాలా ఈజీ. కసాగు కనిపెట్టమంటే 12 18 వేయాలి. ఏ టేబుల్ క్యాన్సిల్ అయింది, 3 ఎక్కం 6 సార్లు, దీంట్లో 3 ఎక్కం దీంట్లో 4 సార్లు, దీంట్లో 6 సార్లు. 2వ ఎక్కం 2 2 4 3 2 6 మల్టిప్లై చేయటమేనండి. 3 2 20, 3 2 6, 6 2 12, 12 3 36. ఓకేనా అండి, 3 2 6, 6 2 12, 12 3 36. ఈ విధంగా చేస్తే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 24 90 యొక్క కసాగు కనుగొనండి. 24కి 90కి కసాగేనంట. అసలు కసాగు కనిపెట్టమంటే డైరెక్ట్గా లెక్కలు వేసేయచ్చండి. ఇదిగో 3 ఎక్కం వేస్తున్నాను. 8 3 24, అలాగే ఇది 30 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 30 3 90. ఇక ఇక్కడ 2వ ఎక్కం క్యాన్సిల్ అవుతుందిగా. 2వ ఎక్కం దీంట్లో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 15 2 30, ఇంకేది క్యాన్సిల్ అవ్వదు.
ఓకే, చూడండి మల్టిప్లై చేసేటమే 15 నాలుగులు 60, 62 120, 123 360 అయిపోయింది. 3 రెళ్ళు 6, 6 నాలుగు 24, 24 15 చేసినా ఒకటి, 15 నాలుగు 60. నేను సున్నాలు ఆఖరిలో సున్నాలు వచ్చేలా మల్టిప్లై చేస్తే ఈజీగా వస్తుంది. 15 నాలుగు 60, 60 రెళ్ళు 120, 123 360. ఓకే, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న. 40, 48, 45 యొక్క కసాగును కనుగొనండి. కసాగును కనుగోవాలంటే చాలా ఈజీ అని చెప్పాం. 40, 48, 45 యొక్క కసాగును కనుగోవాలి. అలా కనుక్కోవాలంటే ఫస్ట్ నేను 5 ఎక్కం వేస్తున్నా. 8 5 40, 48లో క్యాన్సిల్ అవ్వదు, 48 వేసి 9 5 45. 8వ ఎక్కం 8లో ఒకసారి, 48లో 6 సార్లు, 9లో క్యాన్సిల్ అవుతుంది 9 వేసి. ఇక్కడ 3వ ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అయిపోయింది అక్కడతో. ఇక్కడ చూడండి 5 8 40, 43 120, 120 రెళ్ళు 240, 120 2 ఎందుకు 3 రెళ్ళు 6 మనం చేయమన్నదేంటి? కసాగనాగా కనుక్కోమన్నారు. కసాగం కనుక్కోమంటే చేసేద్దాం. 8 5 40, 43 120, 120 రెళ్ళు 240 ఇంటూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 0 0 4 3 12, 3 6 1 7, 720 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. అర్థమైందండి? 720గా వచ్చింది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 20, 25, 30 యొక్క కాసాగును కనుగొనండి. కాసాగును కనిపెట్టమన్నాడండి. కాసాగు అంటే ఇక్కడ నెంబర్ల వైజ్గా వేసి వదిలేశారు, మనం అలా వదిలేయొద్దు, నెంబర్లో వేసేద్దాం. చూడండి 20, 25, 30. 5వ ఎక్కం 4, 5, 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2వ ఎక్కం 2, 5లో క్యాన్సిల్ అవ్వదు. క్యాన్సిల్ అవ్వన వాటిని డౌన్ చేసేయటమే. చూద్దాం. 5 రెళ్ళు 10, ఇక్కడ 5 రెళ్ళు 10. ఈ మూడిట్లో ఏమీ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి వరుసగా వచ్చేస్తున్నా. మళ్ళీ 5 రెళ్ళు 10, 10 10 100, 100 3 300. ఆన్సర్ మొత్తం మీద ఎంత? కసాగ ఎంత? 300. ఆన్సర్ మొత్తం మీద కసాగ ఎంత అని చెప్పాలి? 300ని చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 650 లీటర్ల కిరోసిన్ నూనె ఉంటుంది. 2 ట్యాంకర్ల కిరోసిన్ నూనెను ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనిపెట్టండి. ఇందాక బోల్డెన్ సార్లు చేసాం. ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర. ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర అంటే మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ని చేయాలి. అర్థమైందా? దేనికి? 850కి 680కి చేద్దాం. 850, 680 చేసేద్దాం. ఒక్క 680, 680 మైనస్ చేస్తే 0. 15లో నుంచి 8 మైనస్ చేస్తే 7, 7లో 6 మైనస్ చేస్తే 1. ఓకే, 170. 170తో 680ని మైనస్ చేద్దాం, అదే బై చేద్దాం. 17 4 68 కాబట్టి 174 680. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి హెచ్సిఎఫ్? 170 అనేది హెచ్సిఎఫ్గా వచ్చింది. అయిపోయింది, ఆన్సర్ అయిపోయిందండి. 170 అనేది హెచ్సిఎఫ్ కాబట్టి ఆన్సర్ కూడా 170 అవుతుంది. సామాన్య కారణాలు ఇదిగో ఇక్కడ చేశారండి. ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవుతే ఆ ప్రాసెస్ చేయడం ఎంత కష్టం అవుద్ది. మనం కనుక హెచ్సిఎఫ్ అని చేసామనుకో, ఆ హెచ్సిఎఫ్ని డైరెక్ట్గా ఒకే దెబ్బలో ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సార్లు కొలవగలిగిన పాత్రల గురించిన సమ్మలు ఏది చేయాలన్నా మీరు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. మార్నింగ్ వాక్లో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు. అందరూ ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవాల్సిన కనీస దూరము ఎంత? ఎంతమంది వ్యక్తులంట? 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు మరియు 90 సెంటీమీటర్లు అంట. ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేసేలా నడవాల్సిన కనీస దూరం అంటే కసాక్ కనిపెట్టాలండి. అయిపోయింది. 80, 85, 90 ఇట్లా 3 నెంబర్లు ఉన్నాయి. కసాక్ కనిపెడితే సరిపోతుంది. 5, 16 5 80, 17 5 85, 18 5 90. అయిపోయిందా? ఓకే, 2వ ఎక్కం 8 2 16, 9 2 18, ఇక్కడ 17. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవ్వడానికి నాకైతే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి 8 17 136, 136 9 1224. సో ఇక్కడ వరకు మల్టిప్లై 1224. దాన్ని 5 10. సో 1224 పక్కన ఒక 0 పెడితే
12,240 సెంటీమీటర్లు అనేది వస్తుంది. 1224 పక్కన 0 పెడితే 12,240 సెంటీమీటర్లు అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సమ్ చూడండి. 14 లెక్క. అందరూ కలిసి ఒకే దూరాన్ని ఎన్ని అడుగుల్లో పూర్తి చేస్తారంటే 12,240 అడుగులు 40 సెంటీమీటర్లు అని చెప్పాలి. ఓకేనా? 12, 16, 24 మరియు 36లచే భాగించినప్పుడు ప్రతిసారి 7 శేషం వచ్చే సంఖ్య. అట్లా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాం? ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన ఎల్సిఎంకి 7ని కలిపేయటమే. సో 12, 16, 24, 36. నేను 12ని కొట్టేస్తున్నా. ఎందుకు 12 కొట్టేసి చెప్పండి? అందులో 12 అనేది 24 కారణాంకం కాబట్టి. మిగిలిన నెంబర్లకు మాత్రం ఆన్సర్లు చేస్తే చాలు. ఓకే. యాక్చువల్గా 4 వేయకూడదు, 4 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి. కానీ ఇక్కడ మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏం రాయట్లేదు కాబట్టి రాస్తున్నాం. 4 4 16, 6 4 24, 9 4 36. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మళ్ళీ 3వ ఎక్కం 4లో పోదు. 2 3 6, 3 3 9. సో 2వ ఎక్కం క్యాన్సిల్ అవుతుంది. 2 2 4 1 ఇక్కడ 3. ఓకే, మల్టిప్లై చేయడం. 4 3 12, 12 2 24, 24 2 48, 48 3 144. 144 అనేది ఎల్సిఎంగా వచ్చింది. అయిపోలేదుగా మరి. వాడు ఏమన్నాడు? 7ని శేషంగా ఇచ్చే సంఖ్య అన్నాడు. 7ని శేషంగా ఇచ్చే సంఖ్య తెలియాలంటే మనం 7ని కలపాలి. ఇక్కడ 7ని కలిపితే ఇక్కడ మనం 7ని కలిపామనుకో +7 దట్ ఈజ్ ఈక్వల్ టు 144 7 కలిపితే ఎంత వచ్చింది? 151. అర్థమైందండి? 151 అనేది వస్తుంది. రైట్. ఈ 151 అనేది ఏంటి? 7 శేషం ఇచ్చే ఆ సంఖ్యలతో భాగించినప్పుడు 7 శేషం ఇచ్చే కనిష్ట సంఖ్యని. అర్థమైందా? ఆ విధంగా ప్రతి సమ్మని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్ము టైము లేట్ అవుతున్నా కానీ ప్రతి సమ్ము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సమ్మని మీరు అర్థం చేసుకుని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పని ముఖ్యంగా ఒక టెక్స్ట్ బుక్ను పట్టుకొని లెక్క చేయాలంటే కొంచెం కష్టం అవుద్ది. ఉదాహరణలో బేసిక్ బిట్స్ ప్రతి ఒక్కటి కవర్ చేస్తూ నవచైతన్య కాంపిటీషన్స్ డీల్ చేస్తున్నాం కాబట్టి మీరు చక్కటి ఈ వీడియోస్ని ఉపయోగించుకొని మంచి మార్క్స్ సాధించండి. థ్యాంక్ యూ.